అమ్మ అంటేనే ఆడది. ఆడదే ఈ సృష్టికి ఆధారం. ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగున్నట్టు అమ్మలో అనంతమైన ప్రకృతి దాగుంది. అమ్మ భూదేవంత సహనశీలి, ఆకాశవంత ఉన్నతరాలు. తాను కన్నీరు మింగుతూ బిడ్డలకు అమృతం పంచుతుంది. మాతృదేవో భవ, అమ్మే దైవం. ఇది అందరికీ తెలిసిన సత్యం. కాని ఇప్పుడు సమాజంలో జరుగుతున్న వాస్తవాల్ని గమనిస్తే ఆ అమ్మ ఎన్ని అవమానాలకి, ఎంత నిరాదరణకి గురవుతుందో అర్థమవుతుంది. అమ్మ కడుపులో ఉండగానే ఆ అమ్మకి అగచాట్లు ప్రారంభమవుతాయి. వయసుతో పాటు కష్టాలు చుట్టుముడతాయి. సమస్యలో కాలసర్పాల్లా కోరలు తెరిచి కాటు వేయటానికి పొంచి చూస్తుంటాయి. అమ్మా, నువ్వు ఆడదానిగా పుట్టడమే నేరమా? ముళ్ళు పరిచిన కాలిబాట మీద నెత్తురొడుస్తూ సాగిపోయి నీ జీవిత ప్రయాణాన్ని తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎందుకమ్మా ఈ సమాజంలోని కొందరికి ఆడపిల్లంటేనే అంత చులకనా? ఆడపిల్లంటేనే ఎందుకంత చులకనా? నీకు జన్మనే ఇచ్చింది ఆడదని తెలియకనా? ఆడదని తెలియకనా? నీకు జన్మనే ఇచ్చింది ఆడదని తెలియకనా? పాప పుణ్యాలు తెలియని పసి పాపకి ఆశ చూపి మొక్క
చిత్రాజులా కొట్టేసి విసిరేస్తారు, అనాథలా వదిలేస్తారు. ఈ అమానుషానికి అంతం లేదా? స్త్రీలకింక స్వాతంత్రం రానే రాదా? వివాహ బంధానికి తలవంపులు, కట్న కానుకల కోసం పాదింపులు, ఇల్లాలి జీవితం బుక్కి పాలు చేసి ఈ దారుణాలకే ముగింపు లేదా? ఆడపిల్లంటేనే ఎందుకంత చులకనా? నీకు జన్మనే ఇచ్చింది ఆడదని తెలియకనా?